మనం ప్రస్తుతం దౌలతాబాద్ మండల కేంద్రంలో గ్రంథాలయ వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారి దగ్గర ఉన్నాము. అతి సమీపంలో అంటే ఒక 10-10:30 ప్రాంతంలో మన యొక్క దౌలతాబాద్ మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమంలో బిజీ ఉన్నారు. ఇప్పుడు అన్న మీరు ఒక్క మాట చెప్పండి అన్న, దీని యొక్క ప్రారంభం ఇప్పుడు చేస్తున్నారు కదా, దీనికి ఎవరు అతిథులు వస్తున్నారు, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏర్పడడానికి? కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు మరియు వికారాబాద్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండల కేంద్రంలోని లైబ్రరీని మనం కొద్దిసేపట్లో ప్రారంభించుకోబోతున్నాము. దీని ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు మరియు రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు విచ్చేస్తున్నారు. మరియు కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు విచ్చేస్తున్నారు. మరియు ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఇక్కడికి వస్తారు. ఈ లైబ్రరీ రాష్ట్రంలో ఒక మోడల్గా అన్నీ అంటే చిన్నపిల్లలకు కానీ, వయోజనులకు కానీ, మరి చదువుకునే విద్యార్థులకు, మరి పాఠకులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని వసతులతో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీన్ని దౌలతాబాద్ మండల ప్రజలు, యువకులు మరియు విద్యార్థులందరూ ఉపయోగించుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ రాజేష్ అన్న. అధ్యక్షులు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అధ్యక్షులు రాజేష్ అన్న మాటలు విన్నాము. దౌలతాబాద్లో కానీ మిగతా ఏదో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ, యువకులు కానీ మీరందరూ ఈ గ్రంథాలయాన్ని యూటిలైజ్ చేసుకొని భవిష్యత్తులో మంచి జ్ఞానాన్ని సంపాదించి ఈ దేశానికి ఉపయోగపడే విధంగా మీరందరూ ముందుకోవాలని, ఎవరైతే అందుబాటులో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ దయచేసి దౌలతాబాద్లో హై స్కూల్ పక్కన ఉన్నటువంటి ప్రాంగణానికి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై తిరుపతి అన్న.